అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి నెల 26న మహాశివరాత్రి నుంచి మార్చి 14న ఏర్పడబోయే పౌర్ణమి వరకు కొన్ని రాశులకు గ్రహాల స్థితులు బాగా అనుకూలంగా మారబోతున్నాయి. దీని ప్రభావంతో మహాశివరాత్రి నుంచి సుమారు 18 రోజుల పాటు కొన్ని రాశుల వారికి ధనయోగాలు, అధికార యోగాలు పట్టబోతున్నాయి. దీంతో పాటు అనేక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి పొందే అవకాశం కూడా ఉంటుంది. మేషరాశి. ఈ రాశికి లాభస్థానంలో చంద్ర సంచారంతో పాటు శుక్రుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నందువల్ల మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు, అలాగే ఆశలు తప్పకుండా నెరవేరుతాయి. ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఆర్థిక అవసరాలు, సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. ఉద్యోగంలో మీ సమర్థత, నైపుణ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి వ్యాపారాలకు నష్టాలు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది. వృషభం. చంద్రుడు భాగ్యస్థానంలోకి రావడంతో పాటు సూర్యుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఊహించని రాజయోగం పట్టే అవకాశం ఉంది. అలాగే గౌరవ మర్యాదలు పెరగడం వంటివి కూడా జరుగుతాయి. కన్యా. ఈ రాశికి పంచమలో చంద్రుడు, షష్ఠ స్థానంలో రవి శనుల వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్తి కావలసిన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్యాల నుంచి ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి కూడా కుదురుతుంది. యూ ఆల్ గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.